ఇక గుంటూరు జిల్లా పొన్నూరులో డీజిల్ కొరత ఏర్పడింది. అన్ని బంకుల్లో డీజిల్ నో స్టాక్ బోర్డు పెట్టేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొన్నూరు మండల పరిధిలో కేవలం ఒక బంకులో మాత్రమే డీజిల్ దొరుకుతోంది. దీంతో ఆ బంకుల వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆటోలు, ట్రాక్టర్లు, లారీల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. డీజిల్ కొరత బ్లాక్ మార్కెట్ బ్యాచ్ రంగంలోకి దిగింది. లీటర్కు 10 నుంచి 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ డీజిల్ అమ్ముతున్నారని వాహనదారులు చెప్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. రైట్ కోటేశ్వరరావు, చెప్పండి, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా డీజిల్ యొక్క కొరత ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ నాని. నిన్న మధ్యాహ్నం 4 గంటల నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత విపరీతంగా ఉన్నది. అయితే కొన్ని పెట్రోల్ బంకులు కూడా మూసివేయడం జరిగింది. దీని మీద నిన్న రాత్రి 1 గంట 2 గంటల వరకు 1 కిలోమీటర్ మేర వెహికల్స్ అయితే క్యూ లైన్ లో ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తుంటే ప్రధాన రహదారి చిలకలూరుపేట హైవేలోను మరి NH కేవలం NH5 హైవేలో విపరీతమైన రద్దీ ఉంటుంది. ఆ రద్దీలో కూడా పెట్రోల్ కొరత ఉండటం వల్ల చాలా వరకు ఇబ్బంది పడటం జరుగుతుంది. అయితే కొంతమంది అధికారులు కానీ ప్రభుత్వం కానీ దీనివల్ల అసలు పెట్రోల్ కొరత అనేది లేదు అని చెప్తున్నప్పటికీ కూడా ఇటువంటి పెట్రోల్ సమస్య అయితే చాలా వరకు ఆగింది. అంతేకాకుండా నిన్నటి అర్ధరాత్రి అంబులెన్సులు కూడా పెట్రోల్ లేక ఆగిపోయిన సంఘటనలు అయితే ఉన్నాయి. గుంటూరులో మరీ ముఖ్యంగా ప్రజలు ఈ ఇబ్బందిని అయితే తట్టుకోలేకపోతున్నారు. అంతేకాకుండా అదిగాక ఎండాకాలం ఈ రోజు ఉదయం చూసుకుంటే కనుక ప్రధాన రహదారులు అంటే గుంటూరు రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు జరుగుతున్న సందర్భంగా ఆటోలు అయితే విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. పెట్రోల్ ముఖ్యమైన కొరత, దీని కారణంగా బ్లాక్ మార్కెట్ దందా కూడా నడుస్తూ జరుగుతుంది నిన్నటి నుంచి. దీనికి గల కారణాలు ఏంటనేది పూర్తిగా వివరాలు తెలియజేయాల్సింది. నిన్న మొన్న కూడా అధికారులు ప్రభుత్వం కూడా ఎటువంటి కొరత లేదు, డీజిల్ ఇంధన కొరత అనేది ఉండదు. 90 రోజులకి సరిపడా ఇంధనం ఆంధ్రప్రదేశ్ కి ఉన్నది. ఎవరు ఎటువంటి చింత చెందాల్సిన అవసరం లేదు. అన్నప్పటికీ కూడా
మరి ఎందుకు ఇటువంటి బ్లాక్ అయిందనేది తెలియాల్సింది నాని. అంతేకాకుండా ఏవైతే తీవ్ర ఇబ్బందులు ప్రయాణికులు ఉద్యోగులు ఇబ్బందులు అయితే జరగటం జరుగుతుంది నాని. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు. థ్యాంక్ యూ.